క్రీస్తునందు ప్రేమను వాళ్ళారా, ఈ సమయంలో మా బైబిల్ పాఠములు చదువుగా విందాం. మొదటి పాఠముగా న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8 నుండి 15 వచనాలు మన మధ్యలో సహోదరులు విక్రాంత్ కుమార్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా మొదటి భాగముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు గల దేవుని వాక్య భాగము చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం ప్రారంభం. పేజ్ నంబర్ 206. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమునియక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టిన ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీయు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను. దేవుని వాక్యం ఇంతటిసారి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి 22వ వచనం వరకు సహోదరులు జాషువా గారు వచ్చి చదివి వినిపిస్తారు. నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా రెండవ వాక్య భాగముగా క్రొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి 2వ వచనం గల దేవుని వాక్యంను చదువుకుందాం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను గణపరచుచున్నాను. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయినడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంట కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపగా భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టిన ఎడల నిన్నును విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. ఇంతటితో దేవుని వాక్యం సరి. ప్రేతులో బైబిల్ పాఠం చదివినటువంటి సహోదరులు విక్రాంత్ కుమార్ గారికి అలాగే జాషువా గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సంగమంతులు లేచి నిలబడదాం. అపోస్తుల విశ్వాసోత్తరం చెప్దాం. ఆకాశములను భూమిని సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును నేను నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమందు ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు అధికారి అయిన ఆ కాలమందు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడెను. అధోలోకములోనికి దిగెను. మరియు 3వ దినమున ఈయన మృతులలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున
కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును న్యాయము తీర్చుటకు అక్కడ నుండి ఆయన మరలా వచ్చును. పరిశుద్ధాత్మను నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, భక్తుల అన్యోన్య సహవాసమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును కలవని నేను నమ్ముచున్నాను. ఆమేన్. అలాగే సంఘమంతా నిలిచి ఉండగా 381 కీర్తన, నిన్ను నేను క్రీస్తునందు ప్రేమను వారులారా, మన ప్రభువును రక్షకుడిన యేసు క్రీస్తు నామమున చేరుచిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీతో కలిసి ఈ 2026 సంవత్సరం ఈ ఫిబ్రవరి నెల 8వ తారీఖున మరి మహా దేవాలయంలో చేరి దేవుని ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవత దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ బి సంపత్ విజయ్ కుమార్ అయ్య గారికి మరి వారి కుటుంబానికి ప్రతి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి స్థానిక సంఘ కమిటీ అంతటికి మరి సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే డీకన్స్ కమిటీ అంతటికి కూడా ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తున్నాను. చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, వాక్యంలోకి వెళ్ళక మునుపు ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అంటే, ఒక దుప్పి నీళ్లు తాగేదానికి ఒక కోనేటి దగ్గరికి వెళ్ళిందట. కోనేరు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగాలని తను మరి ఆ నీటి ముందుకు వెళ్ళి తన మూతి ఎట్లా పెట్టింది. పెట్టి ఏం చేసిందంటే ఒకవైపు చూసిందట. ఒకవైపు చూడగానే ఒక పెద్ద పులి ఆ దుప్పిని తినాలని ఆ పులి ఎదురు చూస్తూ ఉందంట. భయం వేసింది. మళ్ళీ అలా తాగాలని మూతి పెట్టి మళ్ళీ ఒకవైపు చూసిందంట. వేటగాడు బాణం పట్టుకొని దాని వైపు గురి పెట్టున్నాడంట. ఇది దాన్ని చంపాలి అని. ఇంకా భయం వేసింది. సరే, ఒకవైపు చూస్తే పులి ఉంది, ఒకవైపు చూస్తే వేటగాడు ఉన్నాడు. నేను ఎలా తప్పించుకోవాలని చెప్పి అది వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని వెళ్ళేసరికి ఒక పెద్ద లోయ. ఏముంది? పెద్ద లోయ. ఇటువైపు చూస్తే పులి ఉంది, ఇటువైపు చూస్తే వేటగాడు ఉన్నాడు, వెనక వైపు చూస్తే ముందేముంది? ఎట్లా ఏమి చేయాలో అర్థం కాలేదు దానికి. కానీ ఒక ఆలోచన చేసిందట, నేను వచ్చింది దేనికి? నా దాహం నేను తీర్చుకోవాలి అని చెప్పి, సరే ఇంకేదేమైనా కానీ ఎటు పోయినా కానీ నా పరిస్థితి అలాగ నేను ఆలోచన చేసి తన పని తను చేసుకున్నానికి నీటిలోకి దిగి నీళ్లు తాగడం ప్రారంభించింది. వెంటనే ఏం జరిగింది తెలుసా? ఆకాశం ముబ్బైపోయి ప్రచండమైనటువంటి వర్షం పడడం ప్రారంభించింది. వేటగాడు వెళ్ళిపోయాడు, పులి పారిపోయింది, తను చేసుకున్న పని తను చేసుకుని వెళ్ళిపోయింది. ఎందుకు మాట చెప్తానంటే, దేవుని సన్నిధికి వచ్చిన మనందరము కూడా దేవుని సన్నిధిలో మనం కూర్చొని మనం ఎందుకు వచ్చాము? దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినడానికి మనం వచ్చాం. మన హృదయ ఆలోచనలన్నీ ఒకవైపు కష్టాలు, ఒకవైపు శ్రమలు, ఒకవైపు సమాధానం లేదు, ఒకవైపు శాంతి లేదు. మన జీవితాల్లో ఎన్నో ఆలోచనలతో మనం ప్రభు సన్నిధికి వచ్చి మనందరం కూడా అన్నిటినీ కట్టబెట్టుకొని నువ్వెందుకు దేవుని సన్నిధికి వచ్చావో, నువ్వెందుకు దేవుని సన్నిధిలో కూర్చున్నావో మనలను మనము పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి దేవుని వాక్యంలో వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూయండి, తలలు వంచండి. ఒక చిన్న కోరస్ పాడుకున్న ప్రభువును మనం ఆరాధన చేసి వాక్యంలోకి వెళ్దాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నీవు దేవుని సన్నిధికి వచ్చిన మన అందరము కూడా మన జీవితాలు ప్రభు వైపు ఎత్తాలి. నువ్వు ఒకవైపు చూసి కష్టాలు నిన్ను తరుముతున్నాయని బాధపడవద్దు, శ్రమలు నేను కృంగదీస్తున్నాయని నువ్వు బాధపడవద్దు, సమాధానం లేదు, శాంతి లేదు, నా జీవితం ఎందుకు గలిబిలితో ఉందని నువ్వు బాధపడవద్దు. కానీ దేవుని సన్నిధానంకి వచ్చిన నీవు నీరైనటువంటి వాక్యము నువ్వు ఆరగించుటకు, దాన్ని నువ్వు భుజించుటకు నువ్వు వచ్చినటువంటి దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితం, నిన్ను నీవు దేవుని వైపు చూడు. అన్నిటినీ కట్టిపెట్టు. ప్రభువా, ఆశతో వచ్చానయ్యా,
ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవు. అయ్యా, ఈ సమయంలో నాతో మాట్లాడు, నా జీవితంతో మాట్లాడు, నా కుటుంబంతో మాట్లాడని నీ హృదయాన్ని ఒక్కసారిగా ప్రభు వైపెత్తు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ తలంపులను చూస్తున్నాడు, నీ కోరికను చూస్తున్నాడు. ఆయన సమస్తం ఎరిగిన దేవుడు నీ జీవితంతో మాట్లాడి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేరే. మన పక్షమున దేవుడు యుద్ధము చేసేవాడైనా, నీ కుటుంబం పక్షాన యుద్ధం చేసే దేవుడైనా, నీ బిడల పట్ల యుద్ధము చేసే దేవుడైనా, నీకెదురవుతున్న శ్రమల పట్ల, నీకెదురవుతున్న కష్టాల పట్ల యుద్ధము చేయగలిగిన దేవుడైనా, ఆయన వైపు చూడు, ఆయన మహిమపరచు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అందరూ కలిసి పడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివే. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివే. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాటితివే. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాటితివే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహముల బోనుకైనా సంతోషముగా వెళ్ళేరి. సింహముల బోనుకైనా సంతోషముగా వెళ్ళేరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేరే. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేరే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది,
బలమైనది యెహోవా నీ నామము. సోదరి సోదరుడా, దేవుని సన్నిధికి వచ్చిన మనము నువ్వు ఎటువైపు చూడొద్దు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుని వైపు చూడు, ఆశతో అని వైపు చూడు. దేవుడు నిన్ను దర్శించాలని, దేవుడు నీతో మాట్లాడని ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. బ్రతికించే మాటలు, శక్తి కలిగిన మాటలు, జీవపు మాటలు మనందరితో మాట్లాడు. మన హృదయాన్ని ప్రభు వైపెత్తుదా. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. అయా, ఆశతో నీ సన్నిధికి వచ్చాం. ఇదిగో తండ్రి, చదవబడినటువంటి లేఖన భాగాలను వివరించుటకు నిలబడి ఉన్న నన్ను మీ సెలవు చెంత మరుగు చేయండి. నన్ను నీ నోటి బోరగా మీరు వాడుకునండి ప్రభువా. మొదటిగా చెప్తున్న నాతో కూడిన బిడ్డలతో మీరు మాట్లాడండి. ఎవరైతే ఆశతో వచ్చారో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి సహాయం చేయమని ప్రభువా. మనుషుడిగా మాట్లాడితే ప్రయోజనం లేదయ్యా. పరిశుద్ధ ఆత్మదేవ మీ సహాయం మెండుగా ఇచ్చి మీరే ప్రతి బిడ్డతో మాట్లాడి సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమన వారులారా, మరొకసారి చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొదటి పాఠముగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8 నుండి 15 వచనం చదవగా విన్నాం. రెండవ పాఠముగా క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుండి 22 వచనం చదవగా మనం విన్నాం. అలాగే ఉత్తర పత్రికగా చూస్తే కీర్తనలు 128వ సంకీర్తన చదవగా మనం విన్నాం. ఈ 3 పాటలలో ఉన్నటువంటి ఒక చాలా శ్రేష్టమైనటువంటి సారాంశం మనము ధ్యానించనే ఉన్నాం. నిజంగా 128వ సంకీర్తన తీయండి, 3వ వచనం చదువుదాం. 128వ సంకీర్తన 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. చాలు. ప్రియమైన వారులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే చాలా కుటుంబాలలో ఎదురేటువంటి ఒక సమస్య మనము చూస్తూ ఉన్నాం. భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదయం లేచిన మొదలుకొని నిద్రపోయేంత వరకు కూడా మనకు ఒకే ఒక ఆలోచన ఏంటి అంటే, మన కుటుంబంలో ఎదురేటువంటి అనేకమైన శ్రమలను బట్టి, అనేకమైన ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఫస్ట్ మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటి అంటే, పిల్లల భవిష్యత్తు ఏంటి అని మనము తల్లిదండ్రులుగా మనం బాధపడుతూ ఉంటాం. ఈ సమయంలో ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తను పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది ఒక చెట్టు గురించి ప్రత్యేకించబడి బైబిల్ గ్రంథంలో లెక్కించడం మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే, కుటుంబంలో మనం ఏ రీతిగా అయితే మన పిల్లల గురించి మనం ఆలోచన చేస్తూ బాధపడుతున్నామో, ఉదాహరణకు కుటుంబం అనగా భర్త, భార్య, పిల్లలు కలిగినటువంటిదే కుటుంబం అంటారు. సేమ్ టైం కుటుంబం అంటే ఇక చేన మనందరము కూడా ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారమే మనము, ఆయన కుటుంబం. బాగా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం అంటే భర్త, భార్య, పిల్లలు కలిగినటువంటిది కుటుంబం. రెండవదిగా కుటుంబం అంటే ఆయన రక్తము చేత కడగబడిన మనందరము కూడా దేవుని కుటుంబం. మరి మన కుటుంబంలో మనం ఆలోచన చేసేటువంటిది ఏంటి అంటే,
నిద్రపోయేంత వరకు కూడా మనం ఒకటి ఆలోచన, మన పిల్లలకు మనం ఏమి చేయాలి, పిల్లలకు మనము ఏమి సంపాదించాలి, మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి అని మనము చాలా ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉంటాం. పిల్లలు దేవుడిచ్చిన గొప్ప బహుమానం మనకు. మరి మనం ఆలోచన చేసేటువంటి పిల్లలు ఎలాంటి వారో మన కుటుంబంలో కావచ్చు, సంఘములో ఉన్నటువంటి మన అందరము కావచ్చు, ఎలాంటి వారమో అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం. మన ఆది పితరులను జ్ఞాపకం చేసుకుంటే ఆదామవ్వలను దేవుడు తన పోలిక చొప్పున ఆయన నిర్మించాడు కదా. పురుషునిగాను స్త్రీనిగాను నిర్మించి వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందుడని వారిని దేవుడు ఆశీర్వదించని మనం చూస్తున్నాం. ఒక కుటుంబముగా దేవుని వారిని ఆశీర్వదించాడు. ఎందుకు మాట్లాడుతుందంటే కుటుంబము అనేటువంటిది ఈ సమాజములో చాలా విలువైనటువంటిది. ఆనాడు ఏదైనా వనములో దేవుడు ఆ కుటుంబాన్ని కట్టాడు. ఈనాడు కూడా అదే కుటుంబము కూడా దేవునికి దూరమై అనేకమైన కష్టముల చేత, అనేకమైన శ్రమల చేత, అనేకమైన ఇబ్బందుల చేత మనం ముందుకు సాగుతున్నాం. ఇటువంటి కుటుంబాలలో మనం ఎదురేటువంటి ఫస్ట్ మనకు సమస్య ఏంటి అంటే పిల్లల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి, పిల్లల యొక్క ఉద్దేశం ఏంటి. ఆనాడు దేవుడు కూడా ఆయన సృష్టించిన మొదలుకొని ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశారో ఆ పాపములో జీత మరణమే బిడలకు సంప్రాప్తమై వారిని దూరం చేశాడు, వెలివేశాడు. వెలివేసిన దేవుడు ప్రేమ కలిగిన వాడుగా తన కుమారుని లోకను పంపించాడు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడగలం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఎవరు? మనమే. లోకములో ఉన్నటువంటి దేవుడు మనలను ప్రేమించి ఆయన మన కోసం తన కుమారుని పంపించాడు. ఎందుకంటే కుటుంబములో పిల్లలు ఎంత బాధపడుతున్నారో, కుటుంబంలో పిల్లలు ఎంత కష్టపడుతున్నారో, మరణ బంధకాల చేత ఎంత మరి దూరం అయిపోయారన్నటువంటి దేవుడు ప్రేమ కలిగి తన కుమారునటువంటి యేసు క్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం అనేటువంటిది సంఘాన్ని దేవుడు పోల్చాడు. కుటుంబం అనేటువంటిది భార్యాభర్తలు పిల్లలు అనేటువంటిది కుటుంబం అనే దేవుడు పోల్చాడు. కుటుంబం యొక్క వ్యవస్థ ఈనాడు ఏ రీతిగా ఉందో మనం జ్ఞాపకం చేసుకుందాం. కష్టముల చేత ఉంది, బాధలో ఉంది, దుఃఖములో ఉంది, అవమానంలో ఉంది, సమాధానం లేనిదిగా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన లోకానికి వచ్చే దేవుడు ఏం చేశారంటే నీవు నేను కట్టబడాలని, నీవు నేను సమాధానపడి ఉండాలని, నీవు నేను ఆశీర్వదించబడాలని ప్రభువు తానే బలి అయిపోయాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన కార్చిన అమూల్య రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని తుడిచివేశాడు. అసమాధానం తొలగించాడు, మరణ బంధకము తొలగించాడు, మనం చేసిన పాపాన్ని ఆయన క్షమించాడు. అందుకే ప్రేమ కలిగిన దేవుడు ఆయన తిరిగి ఆయన కుటుంబాన్ని కట్టాడు. తన స్వరక్తము చేత సంపాదించబడినటువంటి కుటుంబముగా దేవుడు మనందరినీ కూడా ఆయన సమకూర్చాడు ప్రేమను వారులారా. కాబట్టి ఈనాడు పిల్లలు ఎవరు అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట అంటే తెలుసా? మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టం అనుభవించదవు. ఎవరు? యజమానునికి దేవుడి మాట రాస్తూ ఉన్నాడు. నువ్వు కష్టపడేటువంటి నీ చేతుల కష్టార్జితము నువ్వేమవుతావంటే అవి నిజంగా. రెండవది చూడండి, భార్యకు చెప్తూ ఉన్నాడు నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగు, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండునన్నాడు. ద్రాక్ష చెట్టు చూసారా? అది ఫలభరితం ఎంత బాగుంటుందో. అది ఫలించిందంటే ఇంకా దాన్ని మనము వర్ణించలేము. అది ఫలభరితం అయిందంటే తీగ పారుతూనే ఉంటుంది. దానికి కాసేటువంటి ఆ పండ్లు గుత్తులు గుత్తులుగా వేలాడుతూ చాలా అందంగా కనబడుతూ ఉంటాయి. మూడవదన్నాడు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. ఇది శ్రేష్టమైన మాట. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైనటువంటి మాటకు ఎందుకు వచ్చామంటే ఒలీవ మొక్క అంటే ఏంటి ఒలీవ మొక్క అంటే? అసలు పిల్లలను ఎందుకు ఒలీవ మొక్కలతో దేవుడు పోల్చాడు? బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. మన పిల్లలు ఎలాంటి వారు అంటే నువ్వు బాధపడుతున్నావు, అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా పిల్లలకు ఉద్యోగాలు లేవు, నా పిల్లలకు చదువు లేదు, నా పిల్లలకు అనారోగ్యం ఉంది, నా పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటని చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు.
సంఘములో మరి కుటుంబముగా చేరిన మనము మన బిడ్డలు ఏమైపోతున్నటువంటి ఆలోచన చేత కాపరి కావచ్చు, కమిటీ కావచ్చు, బాధపడేటువంటి దినాలు ఎంతో మనం చూస్తూ ఉన్నాం. కానీ పిల్లలు ఎలాంటి వారంటే దేవుడు ఒలీవ మొక్కతో పోల్చాడు. అసలు ఒలీవ మొక్క అంటే ఏంటి? ఎందుకు ఒలీవ మొక్క గురించి ఆయన పిల్లలను పోల్చాడు అంటే, చూడండి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఫస్ట్ మాట మనము చూడగలం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. అక్కడ ఒక సంభాషణ జరుగుతూ ఉంది చూడండి. ఒక సంభాషణ మనం చూస్తాం. 9వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మమ్మును వేలుమని ఒలివ చెట్టును అడగగా ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించెదరో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజువైండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనని వాడితో నెగను. ఒక సంభాషణ జరుగుతుంది ఈ అధ్యాయం చదివితే. ఏంటి సంభాషణ అంటే, ఉదాహరణకు మనము ఇక్కడ చూస్తాం, సంఘాన్ని పరిపాలించేటకు ఒక కమిటీ ఉంది. కమిటీని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక ఫెలోషిప్, ప్రార్థనలో మనము ఒక గుంపుగా చేరడానికి ఒక ఫెలోషిప్ ఉంది కదా, ఒక సహవాసంను మనం ఏర్పడేసాం. యూనియన్లు మనం చూస్తాం బయట, యూనియన్ అంటూ అంటే ఏలుబడి చేసేదానికి, ఒక ప్రాధాన్యత వహించేదానికి ఒక ప్రత్యేకించబడిన వారిని మనం ఎన్నుకుంటాం కదా. ఎన్నుకున్నటువంటి ఆ సమయంలో మనం చూస్తే ఇవి అన్నీ అనుకుంటానంట. సమాజంలో చూస్తే పక్షులకు ఒక రాజుగా ఉన్నాడు, అడవిలో జంతువులకు ఒక రాజుగా ఉన్నాడు కదా. మరి మనుషులు మనం చూస్తే ఏలుటకు రాజులను ఏర్పరచుకుంటున్నారు. కానీ ఈ చెట్లు ఏమనుకుంటే మనలను ఏలుటకు ఒక రాజు లేడే అని చెట్లన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాయంట. మాట్లాడుకొని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఏ చెట్టు దగ్గరికి? ఏ చెట్టు? ఒలీవ చెట్టు. అన్నిటికీ రాజులు ఉన్నాయి, కానీ మమ్మల్ని ఏలుటకు రాజు లేడే, మమ్మల్ని ఏలేదానికి ఒక రాజుగా నువ్వు నియమించబడతావా అని ఆ చెట్టును అడిగితే చెట్టు ఒప్పుకున్నదట. చెట్టు ఒప్పుకున్నదా? ఎందుకు ఒప్పుకోలే? అయ్యా, నేను ఒక ప్రత్యేకించబడినటువంటి దానిగా ఈ లోకములో దేవుడు నన్ను నిర్మించాడు. నేను దేవునిని నేను సన్మానించాలి. దేవుని సన్మానించడానికి దేవుడు నన్ను నిర్మించాడు. సేమ్ టైం మానవులను కూడా సన్మానించడానికి నన్ను నిర్మించాడు. అవి మాని మిమ్మల్ని ఏలానా అని అడుగుతూ ఉంది. అంటే ఫస్ట్ ఎందుకు మాట్లాడారంటే, చెట్లన్నీ కలిసి ఈ ఒలీవ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాయో తెలుసా? రాజరికానికి నువ్వు ఉండాలని గోజారుతూ ఉన్నాయి. ఫస్ట్ మన పిల్లలు ఎలాంటి వారిగా ఉండాలి అని కోరుకోవాలంటే రాజరికముగా ఉండాలని కోరుకోవాలి. అయ్యో నా పిల్లలు ఏమైపోతారో, నా పిల్లల భవిష్యత్తు ఏంటో అని అనుకోవద్దు. పిల్లలు నీకు ఎలాంటి వారంటే రాజరికము కలిగినటువంటి పిల్లలుగా దేవుడు నీకు ఇచ్చాడు. ఒలీవ మొక్కలు అలే ఉంటారంటే ఎందుకంటే ఫస్ట్ మన బిడ్డలు ఎలాంటి వారంటే మన కుటుంబానికి కావచ్చు, సంఘానికి కావచ్చు, సమాజానికి కావచ్చు, దేవుడిచ్చిన గొప్ప బహుమానం. రాజరికానికి మన పిల్లలు ఏలుబడి కావాలి. మన పిల్లలు ఎలా ఉండాలి? ఎందుకు నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఎట్లా ఉండాలంట? రాజరికము కలిగిన వారుగా ఉండాలి. రాజరికం అంటే దేనికి సాదృశ్యం? దేవుని గణపరిచేదానికి, మానవులను సన్మానించేదానికి ఉండాలి. ఈ రెండు మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ రాజరికంతో దేవుడు పోల్చాడు ఒలీవ మొక్కను. రెండవదిగా అక్కడ రాబోయిన మాట ఏంటంటే, ఒలీవ మొక్క యొక్క గుణలక్షణం ఏంటంటే దేవుని గణపరిచేటువంటిది, సేమ్ టైం మానవుని సన్మానము చేసేటువంటిదంట. మన పిల్లలు ఎట్లా ఉండాలి అంటే కుటుంబంలో కావచ్చు, సంఘములో కావచ్చు, దేవుని గణపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మొదటిగా మన బిడ్డలు దేవుని గణపరిచేదానికి నువ్వు వారికి నేర్పించు. ఉద్యోగం లేదు కాదు, అయ్యో భవిష్యత్తు ఏంటి కాదు. ఫస్ట్ నీలో పుట్టాలి. నీ బిడ్డలు ఏమి నేర్చుకోవాలో తెలుసా? దేవుని గణపరచాలనేటువంటిది నువ్వు నేర్పించు నీ బిడ్డలకు. అప్పుడే వారి భవిష్యత్తు అక్కడే స్టార్ట్ అవుతుంది.
భవిష్యత్తు గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్థిరమైన భవిష్యత్తు ఏది? నువ్వు అనుకుంటున్నది స్థిరమైనది ఏది లేదు. నువ్వు స్థిరమైనటువంటిది ఏంటి అంటే నీ బిడ్డలకు నేర్పించవలసింది దేవుని గణపరచడం నేర్పించు. అందుకే ఈ 2 మాటలు, ఫస్ట్ దేవుని గణపరచడం, మానవులను సన్మానించడం. ఈ 2 దేనికి సాదృశ్యం అంటే నూతన నిబంధన గ్రంథంలో దేవుడు 2 ఆజ్ఞలు చేశాడు. 10 ఆజ్ఞలన్నిటిని కలిసి 2 ఆజ్ఞలు. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ. అబ్బా, ఎంత మంచి మాట అది. రెండవది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఈ 2 నేర్పించండి. ఇది చాలా ఇంపార్టెంట్ మన బిడ్డలకు. నీ బిడ్డలకు ఏంటి అంటే ఒలీవ మొక్కను ఎందుకు దేవుడు పోల్చాడంటే రాజరికానికి సాదృశ్యం. ఈ రాజరికము దేనికి సాదృశ్యం అంటే ప్రియమైన వాళ్ళారా, దేవుని గణపరిచేటువంటిది మానవులను. ఫస్ట్ నువ్వు దేవుని ఆరాధించేది నేర్పించు, ఎదుటి మనిషిని గౌరవించేది నేర్పించు. ఎప్పుడైతే ఈ 2 నీ బిడ్డలకు నేర్పించగలుగుతావో వారి భవిష్యత్ దేవుడు చక్కగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా దేవుడు వారిని దీవిస్తాడు. ఈ 2 నేర్పించలేదనుకో, నీ బిడ్డలు ఏమవుతారు? పాడవదానికి ప్రధానముగా నీవే మూలపాఠం. సంగమా, దేవుని బిడ్డలారా, ఫస్ట్ మనము నేర్చుకోవాల్సింది సంఘం అంటే దేవుని కుటుంబముగా ఫస్ట్ మనము దేవుణ్ణి ఆరాధించమని నేర్చుకుందాం. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించి నేర్చుకుందాం. రెండవది నీ ఎదుటి వ్యక్తిని మనము గౌరవించడం నేర్చుకుందాం. అప్పుడే దేవుడు మన జీవితాల్లో మేలులో అయినా జరిగిస్తాడు. అందుకే ఒలీవ మొక్కలు ఎందుకని దేవుడు పోల్చాడంటే, ఎందుకు పోల్చాడు చెప్పండి? రాజరికం. రాజరికము దేనికి సాదృశ్యం అంటే దేవుని గణపరిచేది, మానవులను గౌరవించేది. ఈ 2 కూడా, ఈ 3 మాటలు మనము చాలా జాగ్రత్తగా వినాలి. మూడవది చూడండి, లేఖన భాగం చూస్తే నిర్గమకాండంలో మనం చూద్దాం. నిర్గమకాండం 27వ అధ్యాయం. నిర్గమకాండం 27వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది చూడండి. 20వ వచనం చదువుదాం. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించెను. సాక్ష్యపు మందసము ఎదుట నున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోను అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలను. ప్రియమైన వర్లరా, చాలు. వెలుగు దేనికి సాదృశ్యం అంటే సాక్ష్యమునకు సాదృశ్యం. వెలుగు దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం? సాక్ష్యమునకు సాదృశ్యం. మన పిల్లలు ఎట్లా ఉండాలంటే నీ భోజనపు బల్లా చుట్టూ ఎట్లా ఉండాలంట? ఒలీవ మొక్క పక్కన పెట్టండి. సాక్ష్యముగా ఉండాలి. సాక్ష్యము కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. నీ కుమారుడు ఎక్కడ నడిచినా, నీ కుమారుడు ఎక్కడ జీవించినా, నీ కుమారుడు ఎక్కడ చదివినా, నీ కుమార్తె ఎక్కడ చదివినా, నీ కుమార్తె ఎక్కడ ఉద్యోగం చేసినా, నీ కుమారుడు ఎక్కడ ఉద్యోగం చేసినా కానీ నీ బిడ్డలు ఎలా ఉండాలంటే నీ భోజనపు బల్లా చుట్టూ. సంఘములో పిల్లలు ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? సాక్ష్యముగా ఉండాలి. సాక్ష్యం లేదనుకో నువ్వు క్రీస్తు బిడ్డవే కాదు. ఉదాహరణకు, ఒకవేళ నా పిల్లలు ఉన్నారనుకో, నువ్వు ఒక సేవకునిగా దేవుని సన్నిధిలో వాడబడుతూ ఉంటే నా పిల్లలు సాక్ష్యం లేకుండా తిరుగుతున్నారనుకోండి, ఇక నిలబడి ఎంత బల్లా గుద్ది వాక్యం చెప్పినా ప్రయోజనం ఉండదు. ఆలోచన చేయండి. బైబిల్ పడుతూ ప్రభువును ఆరాధిస్తూ ప్రభువును స్తుతిస్తూ ప్రభువును గణపరుస్తున్నటువంటి మన అందరం కూడా మన బిడలకు సాక్ష్యం లేకపోతే నువ్వెంత ప్రభువును స్తుతించినా ప్రభువును మహిమపరిచినా ప్రయోజనం లేదు. ఎస్ఐయు సంఘం, ఈ మహాదేవాలయం, ఒక కుటుంబముగా చేరిన మనలో సాక్ష్యము లేకపోతే నువ్వు ప్రభువును ఎంత స్తుతించినా ఎంత గణపరిచినా ప్రయోజనము లేదు. అందుకే కుటుంబముగా మనకేముండాలి అంట? సాక్ష్యం ఉండాలి. 2026 సంవత్సరంలో
ఈ ఫిబ్రవరి నెల 8వ తారీఖున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు, మన బిడ్డలు, మన కుటుంబం ఎలా ఉండాలంటే దేవుని ఎడల భయము భక్తి కలిగిన వారముగా, నీ చేతుల కష్టార్తను అనుభవించే బిడ్డగా, నీ భార్య నీ లోకిట ఫలించు ద్రాక్ష వలెగా, నీ పిల్లలు నీ భోజనపు బల్లా చుట్టువారు రాజరికముగా, దేవుని గణపరచువారుగా, మానవులను సన్మానించువారుగా, ఒక సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలని దేవుడు ఈనాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సాక్ష్యం లేని పిల్లలు ఉంటే తల్లిగా తండ్రిగా మనం ఎంత గుండె బాదుకుంటాం, ఎంత బాధపడతాం. ఆయన తండ్రి అయిన దేవుడు కూడా పిల్లలమైన మన ఎదుట ఆయన చూస్తూ ఉన్నాడు, ఆశతో చూస్తున్నాడు. అందుకే పిలిచి ఆయన ప్రయాసపడుతూ భారం మోసిన సమస్త జనులారా నా దగ్గర రండి, మీకెందుకు ఆ కష్టం, మీకెందుకు ఆ శ్రమ, మీకెందుకు ఆ బాధ, ఎందుకు పాపములో ఉన్నారు, ఎందుకు శ్రమలో ఉన్నారు, ఎందుకు సమాధానం లేకుండా ఉన్నారు, ఎందుకు కష్టంలో ఉన్నారు, నా దగ్గర రండి, వీటన్నిటిని మీకు తొలగించాను. ఆ కార్చిన అమూల్య రక్తం ద్వారా మీకు విడుదల కలిగింది, మీకు విమోచన కలిగింది, మీకు రక్షణ ఇచ్చాను, మీకు సంతోషం ఇచ్చాను, మీకు నిత్య జీవం ఇచ్చాను, ఇంకెందుకు అక్కడ జీవిస్తున్నారు, రండి అని దేవుడు ప్రేమతో తండ్రిగాని పిలుస్తూ ఉంటే, పిల్లలకు సాక్ష్యం లేకుండా జీవిస్తే ప్రయోజనం ఏంటి? భోజనపు బల్ల చుట్టూ సాక్ష్యము లేని వారిగా ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోండి. ఒక వెలుగు వెలుగుతుందంటే, చీకటిలో వెలుగు, అది లైట్ వెలుగుతుందంటే, ఆ లైట్ దగ్గర ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? పురుగులన్నీ ఉంటాయి. ఎక్కడెక్కడ చీకటిలో ఒక లైట్ వేయండి, ఎక్కడెక్కడ ఉన్నవన్నీ అవి ఆకర్షించుకొని లైట్ దగ్గరికి ఆకర్షిస్తుంది. ఈ లోకంలో వెలుగున మన జీవితాలు కూడా అలాగనే ఉండాలి. క్రీస్తు వెలుగు, ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. వెలుగైన దేవుడు మనలో ఉంటే సాక్ష్యార్థం అనేక మంది నిన్ను చూచినప్పుడు ఆకర్షించబడాలి, నీ యొద్దకు పరిగెత్తాలి. ఆ ప్రభు యొక్క సువాసన నీలో, అదే కావాలండి. సాక్ష్యార్థము లేకపోతే ప్రయోజనము లేదు. అందుకే భోజనపు బల్ల చుట్టూ మన పిల్లట్లు ఉండాలంట, సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి. ఫస్ట్ రాజరికం, రెండవది దేవుని గణపరచడం, మూడవది మానవులను సన్మానించడం, నాలుగవదిగా సాక్షార్థంగా మనము జీవించడం. మన బిడ్డలు సంఘంలో మనము కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు ఆయన ఎంతో మనతో మాట్లాడుతున్నాడు. ఐదవది చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఓషియా గ్రంథంలో మనం చూడగలం. ఓషియా గ్రంథంలో మనం చూస్తే ఒక మంచి మాట చూడండి. 14వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అక్కడ మంచి మాటను చూడండి. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. చాలండి ప్రేమ వాళ్ళరా, ఒలివ చెట్టు ఎలా ఉందంట? ఎలా ఉందంట? సౌందర్యముగా ఉందంట. మన బిడ్డలు ఎట్లా ఉండాలి? సౌందర్యం కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఈలోక అందం కాదు, ఈలోక సౌందర్యం మనకు అవసరం లేదు. ఈలోక సౌందర్యం కోసం నీ బిడ్డలను తయారు చేయొద్దండి. ఈలోక సౌందర్యము నీవు తయారు చేసావనుకో, అందం మోసకరం, అది గుర్తుపెట్టుకోండి. ఈలోక సౌందర్యం కోసం మన బిడ్డలను తయారు చేయకూడదు. దేనికోసం తయారు చేయాలి? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎట్లా ఉండాలి? సౌందర్యవంతులుగా ఉండాలి. ఉదాహరణకు ఒక వివాహం జరుగుతుంది అనుకోండి. వివాహం జరుగుతుంటే పెళ్లి కుమారుని ఫస్ట్ ఆహ్వానించి కూర్చోబెడతాం, అంతేనా? రెండవది ఏం చేస్తాం? సౌందర్యవంతైనటువంటి పెళ్లి కుమార్తె వస్తూ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు కాపరి? పెళ్లి కుమారుని కూడా లేపుతాడు. సంఘమంతా లేచి నిలబడదామంటారు. ఎందుకు చెప్పండి? సౌందర్యవంతైనటువంటి పెళ్లి కుమార్తె వస్తుంది కనుక గౌరవిస్తాం. ఒకవేళ ఆ పెళ్లి ఫంక్షన్లో ఆమె సౌందర్యవంతంగా లేదనుకో, చింపిరి తల వేసుకొని చినిగిపోయిన బట్టలు కట్టుకొని ఏదో వచ్చిందనుకో, పెళ్లి కుమారుడు ఏమంటాడు? రాణించగలడా? వచ్చిన బంధువులు ఏమంటారు? చూడగలరా? అస్సలుగా చూడరు. ఏంటిది? ఇంకొకరు ఏమంటారంటే అసలు ఈ పెళ్ళే వద్దు, ఈ భార్య వద్దు,
నాకు అని మనము బాధపడుకుంటూ ఉంటాం. ఒక వివాహం జరగబోతుందండి. ఎక్కడ జరగబోతుంది? పరలోకంలో. ఆ వివాహానికి పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. వధువు ఎవరు? ఆయన స్వరక్తము చేత సంపాదించబడినటువంటి సంఘం. ఆయన సంఘములో మనందరము వధువులమే. మనము సౌందర్యవంతం లేదనుకో, ఆయన ప్రక్కన కూర్చుంటాడా? చెప్పండి, పక్కన కూర్చుంటారా? నో. మనలో సువాసన రావాలి. ఏ సువాసన? సౌందర్యవంతం అంటే ఏదో తెల్లగా వచ్చేదానికి అన్ని కీములు రాసి అన్నీ రాయడం కాదు. మనము మట్టి. నువ్వు ఎక్కడి నుంచి దిగబడ్డావు? మట్టి నుంచి దిగబడి. నువ్వు ఎంత సౌందర్యవంతమైనా ఒక దినం ఎక్కడికి వెళ్ళవలసింది? మట్టిలోకి వెళ్ళవలసిందే. వీటి గురించి మనం ఆలోచన చేయొద్దు. ఒక సౌందర్యవంత గుణం మనకు ఉండాలి. నీ మాట కానీ, నీ చూపు కానీ, నీ తలంపు కానీ, నీ ఆలోచన కానీ, నీ హృదయములో వచ్చే ప్రతి కోరిక కూడా దేవునికి సువాసన వచ్చేటువంటిదిగా ఉండాలి. హల్లెలూయా. ఇటువంటి బిడలుగా ఉంటాయి. అందుకే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల ఎందుకు దేవుడు పోల్చాడంటే సౌందర్యవంతులుగా ఉండాలి మన బిడ్డలు. సౌందర్యం కలిగిన వారుగా ఉండాలి. ఆ రెండవ రాకడలో నీ పిల్లలు సంగముగా మనందరము కూడా ఆ పెళ్లి కుమారుని ప్రక్కలో కూర్చోవాలంటే సౌందర్యవంతంగా మనం తయారు చేయబడాలి. ఎట్లా కలుగుతుంది సౌందర్యవంతిగా? నువ్వు ఉదయం లేచిన మొదలుకొని నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, సాక్షార్థంగా ఉండాలి, దేవుని గణపరచాలి. ఈ లోకంలో సాక్షార్థంగా నువ్వు ఉండగలిగితే, మానవులను నువ్వు సన్మానించగలిగితే ఆ సౌందర్య గుణం నీలో ఉంటుంది. పెళ్లి కుమారుని ప్రక్కలో నువ్వు కూర్చోగలుగుతావు. అది లేకుండా మనం అయ్యో నా పిల్లోని భవిష్యత్తు ఏంటి, నా కుమార్తె భవిష్యత్తు ఏంటి, అసలు నా సంఘం భవిష్యత్తు ఏంటి, నువ్వెంత ఆలోచించిన ప్రయోజనం లేదు, ఉండదు కూడా. నువ్వు నేర్పించు, నీ బిడ్డలకు నేర్పించు, నీ బిడ్డలకు నువ్వు ప్రోత్సహించు. చాలా కుటుంబాలలో పిల్లలు తల్లిదండ్రుల మాట నాకు ఎంతో గుండె బాదుకున్న తల్లిని నేను చూస్తున్నానండి. భార్య భర్తల మధ్యలో సమాధానమైన కుటుంబాలను నేను చూస్తున్నాను. చాలా ఎంతమంది కన్నీరు కరుస్తున్నారు, కష్టపడుతున్నారు తెలుసా? వాళ్ళు ఎంత సంపాదించిన రాబడి చేతులు నిలబడడం లేదు. కారణం ఏంటి? పిల్లల భవిష్యత్తు కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు. తల్లిగా తండ్రిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, కుటుంబముగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటే నీ చేతుల కసట నీవు అనుభవిస్తావు. దేవునిలా భయము భక్తి కలిగి ఉండాలి ఫస్ట్. భయము భక్తి కలిగిన కుటుంబముగా ఉండాలి ఫస్ట్. అప్పుడే నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. అంత అత్యధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సంఘాన్ని దీవిస్తాడు, ఉత్తేజింపచేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ పిల్లలను మరి ఒలీవ మొక్క వల్ల దేవుడు పోల్చాడు. ఒలీవ మొక్క పక్కన పెడితే ఎందుకు పోల్చాడంటే ఒక రాజరికంగా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. నీ బిడ్డలను దేవుని గణపరిచే బిడ్డలుగా, దేవుని మరి మహిమపరిచే బిడ్డలుగా, దేవుని ఆరాధించే బిడ్డలుగా, దేవుని నామాన్ని ప్రకటించే బిడ్డలుగా నీ బిడ్డలను తీర్చిదిద్దాలను ప్రార్థన చేయి. ఎదుటి మనిషిని గౌరవించేటువంటిదిగా నీ బిడ్డకు నేర్పించు. మనిషినిగా గౌరవించే వరకు మనం చూడాలి. నేటి దినాల్లో ఎవరిని బిడ్డ ఎట్లా ఉన్నారో తెలుసా? భయంకరంగా చెడిపోయి ఉన్నారు. భయంకరంగా ఎక్కడ చూసినా ఎవరి బిడ్డలే పాడైపోతున్నారు. ఇటీవల ఒక జరిగినటువంటి సంఘటన మా ప్రాంతంలో ఒక 6 మంది యవనస్తులు కుటుంబాలన్నింటిని వదిలి ఫ్రెండ్స్ సర్కిల్గా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే సిట్టింగ్ అంటే ఏంది సిట్టింగ్ అంటే ఏంటి? మీకేమైనా తెలుసా? యవన బిడ్డలు తాగేదానికి వెళ్ళారంట. పాపం కుటుంబాలను వదిలి కూర్చొని ఒక అడవి ప్రాంతంలో కూర్చొని బాగా తాగి, పీకల్లాగా తాగి, బాగా తిని ఏం చేశారు తెలుసా? ఒకరినొకరు కొట్టుకొని 2 చనిపోయారు, 2 నీటిలో పడిపోయారు, 2 ఎక్కడున్నారో తెలియడం లే. 6 మంది పరిస్థితి ఘోరంగా ఉంది. తల్లిదండ్రులు గుండె బాదుకుంటున్నారు. ఆలోచన చేయండి, నేటి దినాల్లో బిడ్డలు ఎట్లా పాడైపోతున్నారో. దేనికి కారణం ఎవరంటే ఫస్ట్ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రిగా మనమే. ఆలోచన చేయండి. వారి భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. వారి నడవడిక జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా జీవిస్తున్నారు ఎప్పుడైనా ఆలోచన చేసావా? నో. అమ్మా నీ కుమారుడు ఇట్లాంటి వాడంటే ఫస్ట్ ఏం పోతావు? ఎవరి మీదకి పోతావు?
ఎవరు చెప్పిన వాళ్ళ మీద పోతావు. ఏమ్మా నా పిల్లోడు ఇలాంటోడా, నా కుమార్తె ఇలాంటిదా, ఎందుకు చెప్తున్నారని ఆలోచన చేయరు. చెడుగా చెప్తున్నారు అనుకుంటారే కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు. ఒక సెంటు కొడితేనే మనకు అంతే కదా, సెంటు మనం కొట్టుకొని పోతుంటే నడుచుకుపోతే స్మెల్ వస్తుంది. ఒక మాట వారిలోంచి వస్తుందంటే ఆ స్మెల్ ఎందుకు వస్తుంది, ఆ శబ్దం ఎందుకు వస్తుందో జ్ఞాపకం చేసుకోవాలి. భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నావే, వాళ్ళు చెడిపోతున్నారని ఎప్పుడైనా ఆలోచన చేసావా? పలాని సంఘస్థులు ఇలాంటి వారంటేనే, పలాని సంఘం ఇలాంటి వారంటేనే, పలాని పెంతుకోస్తు ఇలాంటి వారినే, పలా సిఎస్ ఇలాంటి వారంటేనే అని మనకు చెడ్డ పేరు వచ్చింది అనుకో, ఎవరు దానికి కారణం? చెడిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం గురించి చెడుగా వస్తుందంటే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వ్యక్తి గురించి చెడుగా వస్తున్న మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి గురించి చెడుగా వస్తున్న మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు బిడ్డలు ఇలాంటి వారంటేనే, అంటే బైబిల్ పట్టుకుంటాం, అదే బారులో కూర్చోంటాం. ఏ చేత్తో బైబిల్ పట్టుకుంటామో అదే చేత్తో బారులో ఉంటాం. బైబిల్ పట్టుకుంటున్నాం, ఇంట్లో వెళ్ళి తిరిగితే అదే చేత్తో రిమోట్ పట్టుకుంటున్నాం. బైబిల్ పట్టుకుంటాం, అదే చేత్తో సెల్ పట్టుకుంటున్నాం. సెల్ పట్టుకోవడం మంచిదే, దానిలో వచ్చేటువంటి చూడరానివి చూస్తున్నాం, దానిలో చేయరాని పనులు చేస్తున్నాం. అది మనిషికి ఉపయోగకరంగా మారిస్తే దాన్ని మనం ఏం చేస్తున్నాం? చెడుగా ఉపయోగిస్తుంటున్నాం. నువ్వు ఏది చేయకూడదో, ఏది నువ్వు ఉండకూడదో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోమంటే నువ్వేం చేస్తున్నావు? అదే చేస్తూ పాడైపోతున్నావు. ఆలోచన చేయండి. సౌందర్యవంతులుగా ఉండాలంటే ఇటువంటి దారి వస్తుందా? నో. ఉదయం లేవగానే ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఆదివారం గుడికి రా, మీ బిడ్డలను గుడికి తీసుకురా, చర్చికి తీసుకురా, మందిరాన్ని తీసుకురా, వాళ్ళకి నేర్పించు, ఎట్లా ప్రభువుని ఆరాధించి నేర్పించు, వాళ్ళు ఎట్లా బైబిల్ చదవాలి నేర్పించు. మొదటిగా నీవు చేస్తూ నీ బిడ్డలకు నేర్పించు. కుటుంబము పాడు కాదు. నీ కుటుంబంలో కష్టాలు వచ్చినా ఎదుర్కోగల శక్తి నీకుంటుంది. ఆలోచన చేయని ప్రియమైనటువంటి వాళ్ళారు, కుటుంబాలలో ఉన్న కష్టాన్ని బట్టి, కుటుంబాలలో ఉన్నటువంటి శ్రమను బట్టి, కుటుంబాల్లో ఉండే అనేకమైనటువంటి బాధలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో. ఒలీవ మొక్కల వలె దేవుడిని బిడ్డలను ఆయన ఆశీర్వదించాడు. కానీ మనమే దానిని పోగొడుతున్నామండి, మనమే దానిని తోసివేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఫస్ట్ భోజనపు బల్ల చుట్టూ మన బిడ్డలు రాజరికం లాంటి వారు. రెండవది దేవుని గణపరిచేవారు. మూడవది మానవులను సన్మానించేవారు. నాలుగవది సాక్షార్థం కలిగినటువంటి వారుగా ఉండాలి. ఐదవది సౌందర్యవంతులుగా ఉండాలి. అటువంటి స్థితి లేకపోతే నేరైనా మనం ఆలోచించేద్దాం. ఇంకా చూడండి ప్రేమను వాళ్ళారా, 6వదిగా మనం చూస్తే జకర్యా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది చూడండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి చదవండి. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదయును దీపస్తంభమునకు 7 దీపములను దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూత అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. చూడండి ప్రేమ, ఇక్కడ ఒక దీపస్తంభం కనబడుతుందంట. ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏం కనబడుతున్నా, ఏం జరిగిందంటే వివరిస్తూ ఉన్నారు.
ఇదిగో దూత నాకు కనబడి చెప్తుంది, ఒక దీపస్తంభం ఉంది, ఆ దీపస్తంభం దగ్గర ఏముందంట, ఒక పక్క ఏం కనబడుతున్నాయి, రెండు వైపులా 2 ఒలీవ చెట్లు కనబడుతున్నాయంట. దేనికి కనబడుతున్నాయి? దేవుని దగ్గర ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరుంటారు? ఆ ప్రాంతంలో ఎవరు ఉంటారు అక్కడ? ఇప్పుడు అక్కడ ఒక చైర్ వేశారు, ఆ ప్రాంతంలో ఎవరు కూర్చుంటారు? దేవుని చేత అభిషేకం కలిగిన వారే అక్కడ కూర్చుంటారు. బాగా ఆలోచించి ఎందుకు ఈ మాట చెప్తున్నాను మీకు. దీపస్తంభం దగ్గర 2 ఒలీవ చెట్లు ఉన్నాయంటే దేవుని అభిషేకానికి గుర్తవి. హల్లెలూయా. నీ బిడ్డలు ఎట్లా ఉండాలి? నీ భోజనపు బల్ల చుట్టూ దేవుని అభిషేకం పొందినటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైనా ఇది ఆలోచన చేశారా? నీ బిడ్డలు కలెక్టర్ కావాలని ఆలోచన చేస్తావు, లాయర్ కావాలని ఆలోచన చేస్తావు, ఇంజనీర్ కావాలని ఆలోచన చేస్తావు, మంచి పేరు కావాలని ఆలోచన చేస్తావు, లేదా ఇంకోటి కావాలని ఆలోచన చేస్తావు. కానీ దేవుని అభిషేకం పొందిన వారుగా ఉండాలని ఇప్పుడు ఆలోచన చేసావా? ఎవరైనా ఆలోచన చేశారా? ఆలోచన చేసిన మీరు ధన్యులు. నేనైతే ఆలోచన చేశాను. నాకు 3 కుమారులు చనిపోయారు. దేవుని సన్నిధిలో తీర్మానం చేశాను, ప్రభువా నాకు కుమారుని ఇస్తే, ఫస్ట్ 2 కుమారులు తీసుకుని 2 కుమారులు నాకు ఇస్తే నీ సేవకు నేను సమర్పిస్తా అని ప్రార్థన చేశాను. దేవుడు ఏ ప్రార్థన ఆలకించాడో నాకు 2 కుమారులు తీసి 2 కుమారులను దేవుడు ఇచ్చాడు. 2 కుమారులు దేవుడు నేను సమర్పణ చేశా. ఇప్పుడు పెద్ద బాబు ఏసీటీసీ వేదాంత విద్యా కళాశాలలో ప్రథమ సంవత్సరం బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాడు. రేపు మార్చికి మొదటి సంవత్సరం అయిపోతుంది. రెండో బాబు 9th క్లాస్ చదువుతూ ఉన్నాడు. ఏది ఏమైనా దేవుని సేవ అభిషేకించబడాలి, దేవుని సేవలో ఉండాలి. ఇదే మనకు కావాల్సింది. ఈ లోకంలో నువ్వు కలెక్టర్ చేసినా, ఇంకోటి చేసినా, ఏదని చదివినా నీ భవిష్యత్తు ఈ లోకంలో జీవించాలన్నటువంటిదే అది ప్రాథమం, మంచిదే. కానీ నువ్వు ఆలోచించవలసింది తెలుసా? దేవుని అభిషేకం పొందేటువంటి బిడ్డలుగా కూడా నువ్వు ఆలోచన చేయాలి. దేవుని అభిషేకం, నీ బిడ్డలు దేవుని అభిషేకం కలిగిన వారుగా ఉంటే నీ బిడ్డల యొక్క నీడ తగిలిన వారు స్వస్థత పొందాలి. నీ బిడ్డలు మాట్లాడేవారు రక్షించబడాలి. నీ బిడ్డలతో సహవాసం చేసేవారు దేవునితో సహవాసం చేయబడాలి. ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి. దీపస్తంభం మధ్యలో 2 ఒలీవ చెట్లు ఉన్నాయంటే దేవుని అభిషేకం పొందిన వారుగా దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. దేవుని సంగమా, దేవుని కుటుంబంగా పిలువబడుతున్న మనందరము కూడా ఆయన అభిషేకాన్ని పొందుకొని దేవుని యొక్క నీడలో మనం నడవగలిగితే అనేక మంది దేవుని వైపు మనలో ఒక పాత్రలుగా ఉంటారు. ఎప్పుడైనా కుటుంబంగా నువ్వు ఆలోచన చేసావా? కలెక్టర్ కావాలంటున్నావు, మంచిదే. ఒక లాయర్ కావాలని మంచిదే, ఒక ఇంజనీర్ కావాలని మంచిదే, ఒక పోలీస్ కావాలని మంచిదే. దానితో పాటు కూడా దేవుని యొక్క అభిషేకం పొందాలని నీవు కోరుకో. అందుకే భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఎట్లా ఉండాలి? దేవుని అభిషేకం పొందుకున్నవారుగా ఉండాలని నీవు ఆలోచన చేయాలి. దేవుని యొక్క అభిషేకం దేనికి సాదృశ్యం అంటే అది ఎంతో విలువైనటువంటిది. దేవుని యొక్క నీడను ఆశ్రయించేటువంటిది. ఎదుటి వారి యొక్క ఎడల ఎంతో ఉన్నతమైన స్థితి అది. నువ్వు చేయబెట్టి ప్రార్థన చేస్తే స్వస్థత కావాలి. నీ బిడ్డల యొక్క నీడ తగిలితే అనేకమైన కుటుంబాల్లో మేలులు జరగాలి. నీ బిడ్డ ద్వారా అనేక మంది రక్షించబడాలి. నీ బిడ్డ ద్వారా అనేక మందికి ఎంతో ఉన్నత స్థితి దేవుడు ఇవ్వాలి. అటువంటి ఉన్నత స్థానం నువ్వు కోరుకోవాలి. కానీ కోరుకోవాల్సిన నువ్వు కోరుకోక దేనికోసం నువ్వు బాధపడుతున్నావు? ఏనాడ నువ్వు ఆలోచన చేసావా? నువ్వు ఆలోచన చేయవు. నువ్వు ఆలోచనలోనికే రావు. దేనికోసం ప్రయాసపడుతున్నావు, కానీ బిడ్డల కొరకు నువ్వు ఆలోచన చేయి. దేవుని సంఘముగా, దేవుని కుటుంబముగా దేవుడు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటిది ఏంటంటే పిల్లలు భోజనపు బల్ల చుట్టూ అభిషేకించబడిన వారుగా ఉండాలి. హల్లెలూయా. చివరిగా మనం చూస్తే చూడండి ప్రియమైన వారులారా, ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా మంచి మాట ఉంది. ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 10వ వచనం మనం చదువుదాం.
అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురంను ఓడల నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఎవరిని? నోవాహు కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? నోవాహు ఈ భూమి మీద నీతిమంతుడుగా కనబడ్డాడు. అందుకే దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నుకొని నోవాహు చెప్పాడు, ఇదిగో ఈ ప్రపంచమంతా ఏమైపోయిందంటే పాపముతోనూ అన్యాయముతోనూ అక్రమముతోనూ విస్తరించబడింది. నేను ఈ భూమి అంతటి నాశనం చేయబోతున్నాను. ఒక ప్రచండమైనటువంటి వర్షం నేను కురిపించబోతున్నాను, నువ్వు దీన్ని ప్రకటించు అంటే నోవాహు తిరిగి ప్రకటిస్తే ఎవ్వరు వినలే. వినకపోతే ఆయన ఏం చేశాడంటే, ఇదిగో నువ్వు ఒక ఓడను తయారు చేసుకున్నాడు. తన కుటుంబం అంతా లోపలికి వెళ్ళిపోమన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆయా జాతుల ప్రకారం పక్షులను జీవరాశులను అన్నిటిని ఏం చేశాడు? రెండింటిని సమకూర్చుకున్నాడు. పిలిచాడు, రెండింటిని సమకూర్చాడు. లోపలి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. దేవుడే ఆ డోర్ని ఏం చేశాడు? లాక్ చేసేసాడు. స్టార్ట్ అయింది. టప్పు మనకు ఒక చినుకు పడింది పెద్దగా. ఏందబ్బని ఆ జనాన్ని విచిత్రంగా చూశారంటే ఏంది ఇది అని. ఇంకా పడుతుంది. అప్పుడు అర్థమైపోయింది, అరే ఏంది విచిత్రంగా ఉందే, అక్కడి నుంచి ఏమీ లేదు, వర్షం పడ్డమే, నీళ్లు పడ్డమేంటి. ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూశారంట. దేవుడే ప్రకటించాడు, ఇదిగో ఈ భూమి అంతా నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు వెళ్ళి ప్రకటించు. ఇదిగో వాడు అందరినీ లోపలికి పిలిచంటే ఎవ్వరు వినలేదే. మోకాళ్ళ లోతుకు నీళ్ళు వచ్చాయంట. అప్పుడు భయపడలే. నలుము లోతుకు అసలు అప్పుడు భయపడ్డారు. అప్పుడు పోయారంటే ఎక్కడికి? ఓడ దగ్గరికి వెళ్ళారు. నోవా వాకిలిది, మేము లోపలికి వస్తాం. అయ్యా అది లాక్ చేసింది నేను కాదు, దేవుడే లాక్ చేశాడు, నేను తీసడానికి నాకు లేదు. ప్రచండమైన వర్షం 40 దినములు ఇంకా పగులు రాత్రులు ప్రచండ వర్షమును పడితే ఆ ఓడ పైకి తేలింది. ప్రజలందరూ ఏమైపోయారు? పతనమైపోయారు, నాశనమైపోయారు. చెట్లు పక్షులు ఈ భూమి మీద ఏమి లేకుండా ఏమైపోయింది? తుడుచుకొని నాశనం అయిపోయింది. ఇది తెలుసుకోవాలంటే ఎట్లా అనుకున్నాడు? ఫస్ట్ కాకిని పంపిస్తే అది కాకి గుణం ఏంది? చనిపోయిన పీనుగులను తినేది. అది పోయింది. ఇంకా యాడ దొరికితే అవి జురుక్కుంటుంది, పాపం రాలే తిరిగి. అరే ఆలోచన చేశాడు, ఇంకా రాలేదని చెప్పి మళ్ళీ కిటికీ తీసి పావురాన్ని పంపించాడు. ఏం చేసింది? పోయింది. ఒలీవ చెట్టు మొక్కను తన ఆకును తుంచుకొని తీసుకొచ్చింది. ఎందుకు మాట చెప్తానంటే, భోజనపు బల్ల చుట్టూ మన పిల్లలు ఎట్లా ఉండాలో తెలుసా? ప్రపంచమంతా నాశనం అయిపోయింది. చెట్లన్నీ కుసించి అన్నీ పాడైపోయాయి. ఒలీవ చెట్టు మాత్రము చనిపోలేదండి. ఎంత గ్రేట్ కదా! ఒలీవ చెట్టు అది చిగిరించిందంటే దానికి చావు లేదు. అంత ప్రచండమైన వర్షంలో అంత పాడైపోయింది, మొత్తం పాడైపోయింది, నాశనం అయిపోయినా కానీ ఒలీవ చెట్టు ఒకటి మాత్రం నాశనం కాలే. ఎందుకు మాట చెప్తున్నా అంటే, మన బిడ్డలు ఎట్లా ఉండాలో తెలుసా? ఈ ప్రపంచంలో నాశనానికి నాందిగా ఉండకూడదు. చిగిరించే మొక్కగా ఉండాలి, బ్రతికించబడినటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ లోకములో ఒలీవ మొక్క ఒక శ్రేష్టమైన మొక్క. ఒలీవ మొక్క ఆశీర్వదించబడిన మొక్క. ఒలీవ మొక్క దేవునికి అభిషేకానికి సాదృశ్యమైన మొక్క. అటువంటి మొక్కల మన బిడ్డలు ఉండాలి. ఈ లోకము గతించినా, ఈ లోకము నాశనం అయిపోయినా, ఈ లోకము అగ్ని చేత కాల్చబడినా నీ బిడ్డ ఎట్లా ఉండాలో తెలుసా? ఇహమందు పరమందు దేవుని సన్నిధిలో ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. సంగమా, ఈ కుటుంబం అనేటువంటి సంఘములో చేరిన మనము ఎట్లా ఉండాలో తెలుసా? ఒలీవ మొక్క వలె ఉండాలి. ఒలీవ మొక్క దేనికి సాదృశ్యం? అంత పతనమైపోయినా, అంత నాశనమైపోయినా కానీ ఒలీవ మొక్క చావలేదండి, మరణము లేదు దానికి. కారణం ఏంటి?
అది చిగురించేటువంటి మొక్క. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడబడిన మనము ఈ లోకములో నీవు శారీరకంగా చనిపోవచ్చేమో, కానీ నీకు మరణము లేదు 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 లేదు. సజీవము కలిగిన మొక్క, జీవము కలిగిన మొక్క. మరి మన బిడ్డలు ఎట్లున్నారా? నీ బిడ్డ చిగురించేది ఉందా, లేదా నీ బిడ్డను చూసిన ఎదుటి వారు నాశనం అయిపోతున్నారా? ఎదుటి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి నీ బిడ్డ ద్వారా. ఆలోచన చేయండి. మన బిడ్డలు ఎట్లా ఉండాలి అంటే జీవము కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుణ్ణి నిత్యము ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. బ్రతికించబడిన బిడ్డలుగా ఉండాలి. ఇది బర్త్డే సందర్భంలో చెప్తారు కదా. ఎప్పుడు చెప్తారు ఈ మాటలు? ఎందుకు మాట చెప్తానంటే దేవుని ప్రేరణను బట్టి ఈ 2026 సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసం 8వ తారీఖున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది కుటుంబాలు అవే కనబడుతూ ఉన్నాయి. చాలా హృదయాలు అవే కనబడుతున్నాయి. చాలా హృదయాల్లో సతమతమైన చాలా బిడ్డలను దేవుడు చూపిస్తున్నాడు. చాలా కుటుంబాలు ఇవే కనబడుతున్నాయి. ఒక మాట చెప్తా చూడండి. ఒక తండ్రికి 2 కుమార్తెలట. ఒక తండ్రికి 2 కుమార్తెలు. 2 కుమార్తెలను వివాహం చేశాడు. ఒక పెద్ద కుమార్తెను కుండలు తయారు చేసేటువంటి వారికి ఇచ్చాడంట. వాళ్ళని ఏమంటారు? ఎవరున్నారమ్మా? కుమ్మరి వాళ్ళకి కదా, కుండలు తయారు చేసే వాళ్ళకి ఇచ్చాడు. ఒక కుమార్తెను వ్యవసాయం చేసేవారికి ఇచ్చాడు. అంటే భూమిని సేద్యపరిచి పండించి బాగా మంచి ధాన్యాన్ని ఇచ్చేటువంటి ఆ వ్యవసాయం చేసేటువంటి వారికి ఇచ్చాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. వారి భర్తల దగ్గర చక్కగా హ్యాపీగా సంసారం చేసుకుంటున్నారు. వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు, బాగోలు తెలుసుకుంటున్నారు, బాగానే ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత బిడ్డలు ఇంటికి రాలే. మరి ఏమైందో ఏమో, మరి నా కుమార్తెలు రాలేదని ఆలోచన చేసుకొని తండ్రి ప్రయాణం కట్టాడు. ఎక్కడికి? కుమార్తెల దగ్గరికి. వారి సమాచారం తెలుసుకుందాము, మరి ఎట్లున్నారు ఏమో, వారి బాగోగులు ఏంటో అని తెలుసుకోవాలని తండ్రి ప్రయాణం వెళ్ళిపోతూ ఉన్నాడు. పోతున్నాడు పాపం. ఫస్ట్ పెద్ద కుమార్తె దగ్గరికి ప్రయాణం వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే తన ఊరు రానే వచ్చింది, కుమార్తె నివసించే ఊరు వచ్చింది. దిగాడు, పోతూ ఉన్నాడు. కుమార్తె చూసింది హ్యాపీగా. అయ్యో, చాలా రోజులకు నా తండ్రి వస్తున్నాడని హ్యాపీగా రిసీవ్ చేసుకున్నది కదా. తండ్రి వస్తే కుమార్తెలకు ఎంత ఆనందమో కదా. చాలా రిసీవ్ చేసుకొని తండ్రి బ్యాగ్ని తీసుకొని, నాన్న ఎట్లున్నావు, బాగున్నావా అని బాగోలు అడుగుతూ, మమ్మీ బాగుందని అడుగుతూ లోపలికి తీసుకువెళ్ళింది. ఫస్ట్ ఏం చేస్తారు? రాగానే ఏం చేస్తారు? నీళ్ళు ఇస్తారు కదా. నాన్న ఇదిగో కాళ్ళు చేతులు కడుక్కో, అది గౌరవం అంటారు. నీళ్ళు ఇస్తే కాళ్ళు కడుక్కున్నాడు. ఆ లోపలికి వెళ్ళాడు. ఏమ్మా బాగున్నావా, అల్లుడు బాగున్నాడు, పిల్లలు బాగున్నారా, ఎట్టున్నారమ్మా, చాలా రోజులైంది చూడక అని చెప్పి తన బాగోలను అడుగుతూ ఉంటే ఆ కుమార్తె భోజనం పెట్టింది. తింటూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయాలి నాన్న, కొన్ని సంవత్సరాలు కష్టమైపోయింది, ఆయన పెడుతున్న పైరంతా ఎండిపోతుంది, వర్షాలు పడడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఆర్థిక పరంగా చాలా కృంగిపోయినామని కుమార్తె చెప్తూ ఉంటే తండ్రి చాలా బాధపడుతూ ఉన్నాడు. కుమార్తె బాధపడితే తండ్రి తట్టుకోగలడా? లేదు, తట్టుకోలేడు. చాలా బాధపడుతూ ఉన్నాడు. అయ్యో నిజమా తల్లి, అందుక నువ్వు రాలేదు, మరి ఏమైనా ఫోన్ చేయొచ్చు కదా, మరి మాట్లాడచ్చు కదా, మా నుండి సహాయం ఏమైనా చేయగలం కదా అని చెప్తూ ఉంటే, ఏం లేదు నాన్న, ప్రార్థన చేయి, దేవుడు మంచి వర్షాలు ఇవ్వాలని ప్రార్థన చేయనాయనా అని చెప్తా ఉందంట. ఇక్కడ ఒక రోజు గడిపింది. ఒకరోజు అక్కడ హ్యాపీగా గడిపాడు. సరే తల్లి, నేను ప్రయాణం వెళ్తాను, ప్రార్థన చేద్దాంలే, దేవుడు మంచి వర్షం ఇచ్చి మీ పంట పొలాన్ని దేవుడు బాగా ఆశీర్వదించాలి, దేవుడు మంచి రాబడి ఇవ్వాలని చెప్పి ఆమెతో చెప్పి తిరిగి ప్రయాణం వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు? 2వ కుమార్తె దగ్గరికి వెళ్తున్నాడు. బస్సు ఎక్కాడు. ఆ 2వ కుమార్తె ఊరు రాగానే అక్కడ దిగాడు. దిగి వెళ్ళి ఆ 2వ కుమార్తె ఇంటి వైపు నడుచుకుని వెళ్తూ ఉంటే ఆ చిన్న కుమార్తె చూసిందట. అయ్యో మా నాన్న వస్తున్నాడే, చాలా రోజులు కానీ చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి బ్యాగ్ తీసుకున్నది. ఆయన హ్యాపీగా రిసీవ్ చేసుకున్నది, నీళ్ళు ఇచ్చింది, కడుక్కున్న సేమ్ టైం లోపల కూర్చోబెట్టింది, భోజనం పెట్టింది. ఏమ్మా ఎట్లున్నావు, బాగున్నావా? బాగున్నా నాన్న, చాలా రోజులకు వచ్చావే అని అడుగుతూ ఉన్నాడు. బాగోలన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. చాలా ఏమ్మా ఎట్లా కుటుంబ పరిస్థితి బాగుందంటే, ఏముంది నాన్న, బాగుంది, కానీ కుండలు ఆయన ఏం తయారు చేస్తున్నాడు, వర్షం పడి అన్నీ పాడైపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదు నాన్న.
వర్షం పడకుండా ప్రార్థన చేయి అన్నాడంట. ఏమన్నది? వర్షం పడకుండా ప్రార్థన చేయి. తండ్రి గుండె తరక్కపోతుంది. పెద్ద కుమార్తెకేమో అబ్బా, రెండో కుమార్తెకేమో ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? తండ్రిగా తల్లిగా తల్ల కొట్టుకుంటామా? బాధపడతామా? ఏం చేయాలో అర్థం కాదు. అయ్యో కుమార్తెల పరిస్థితి ఎట్లా అయిపోయిందే. ఇక్కడ వర్షం పడితే కుండలు పాడైపోతాయి, అక్కడ వర్షం పడకుంటే పొలం అంతా నష్టమైపోతుంది. సరేమ్మా, జాగ్రత్తగా ఉండు తల్లి, ప్రార్థన చేద్దాంలే, దేవుడు సాయం చేస్తాడు వర్షం పడకుండా అన్నాడు. కూతురు దగ్గర ఏం చెప్పాడు? సర్లేమ్మా, వర్షం పడుతుందిలే, ప్రార్థన చేద్దాం, దేవుడు సాయం చేస్తాలే అని అక్కడ చెప్పాడు. ఇక్కడికి వచ్చి ఏమన్నాడు? సర్లేమ్మా, ప్రార్థన చేద్దాం, దేవుడు సాయం చేస్తాలని చెప్పి ఇక్కడ చిన్న కుమార్తె చెప్పాడు. ప్రయాణం వెళ్ళాడు, దిగులుతో పోతున్నాడు. ఇంటి దగ్గర వెళ్తాలకి భార్య చూస్తూ ఉంది. మంచి సమాచారం తెస్తాడేమో నా బిడ్డల దగ్గర నుంచి అని చెప్పి భార్య ఎదురు చూస్తూ ఉంది. ఇంటికి వెళ్ళాడు. ఏమండి, కుమార్తెలు బాగున్నారా? అల్లులు బాగున్నారా? మనవరాలు బాగున్నారంటే బాగున్నారులే. మరి ఏమి, ఎందుకు అట్లున్నావు, డల్లుగా ఉన్నావు, ఏం వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఏముంది, పెద్ద కుమార్తె వర్షాలు పడక పొలం అంతా పాడైపోతుందంట, వాళ్ళు చాలా ఆర్థిక పరంగా చాలా కృంగిపోయి ఉన్నారు. అవునా, ప్రార్థన చేద్దాములే, దేవుడు సాయం చేస్తాడు అన్నదట. మళ్ళీ చిన్న కుమార్తె ఎట్లుందంటే ఏముంది, చిన్న కుమార్తెకు వర్షం పడి వాళ్ళు చేసుకున్నటువంటి కుండలన్నీ పాడైపోయాయంట అని అంట. ఇంకేమో కూడా అర్థం కాలే. ఇద్దరు మోకరించారు, రెండు చేతులు ఎత్తారు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమన్నా తెలుసా? దేవా, పెద్ద కుమార్తె పరిస్థితి ఇలా ఉంది, చిన్న కుమార్తె పరిస్థితి ఇలా ఉంది, వారి పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చు ప్రభు అని. హల్లెలూయా. దేవుని చిత్తానికి వదిలేసి తల్లిదండ్రులు ఇద్దరు రెండు చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏం జరిగిందో తెలుసా ప్రియమైన వారలారా? పెద్ద కుమార్తెకు చక్కటి వర్షాలు పడి పంటలు పండాయి. చిన్న కుమార్తెకు వర్షాలు పడలేదు, కొండలు బాగా అమ్ముడుపోయి కుటుంబ పరిస్థితి ఆర్థిక పరంగా బాగా ఎదిగింది. ఎందుకు మాట చెప్తానంటే, తల్లిదండ్రులు ఈనాడు అయోమయ స్థితిలో ఉన్నారు. అదే మీరైతే ఏం చేస్తారో ఆలోచన చేయండి. ఏం చేస్తాం మనం? తలగొట్టుకొని బాధపడతాం. క్రీస్తులో నువ్వు ఉంటే దేవుడు నీకు చూపించిన మార్గం అదే. తండ్రి చిత్తానికి మనం వదిలేసి ప్రార్థన చేస్తాం. ఈ భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు ఏ రీతిగా ఉండాలో జ్ఞాపకం చేసుకో. సంఘమా, కుటుంబమా, దేవుని సన్నిధిలో వర్ధిల్లుతున్న మన జీవితాలు ఎట్లా ఉండాలి? అక్కడ చూస్తే జింకేమో నీళ్లు తాగేదానికి వచ్చింది, ఒకవైపు చూస్తే వేటగాడు వెంటాడుతున్నాడు, ఒకవైపు చూస్తే విష జంతువు తన మింగాలను చూస్తుంది, ఒకవైపు చూస్తే లోతైన లోయ ఎదురైంది. తన ఏం చేయాలో అర్థం కాలేదు. తన వచ్చిన పని నెరవేర్చింది, అన్నిటినీ జయించింది. ఇక్కడ చూస్తే ఇద్దరు కుమార్తె యొక్క పరిస్థితి చాలా అయోమయంగా ఉంది. దేవసల మోకరించి ప్రార్థన చేయడం, తండ్రి చిత్తాన్ని కనుగొన్నారు. అక్కడేమో కుమార్తె వర్షం పడింది, ఆశీర్వదించబడింది. ఇక్కడేమో వర్షం పడలేదు, దీవించబడింది. అటువంటి స్థితిలో మన కుటుంబం వర్ధిల్లాలంటే నీ బిడ్డలు ఎట్లా ఉండాలో తెలుసా? ఒలీవ మొక్కల వలె ఉండాలి. రాజరికానికి సాదృశ్యం. దేవుని గణపరిచేవారుగా, దేవుని మానవులను సన్మానించేవారుగా, ఒక సాక్షార్థంగా నీ బిడ్డలు ఉండాలి. ఇంకెలా ఉండాలి? సౌందర్యవంతులుగా ఉండాలి. ఇంకెలా ఉండాలి? దేవుని అభిషేకం పొందిన వారిగా ఉండాలి. ఇంకెలా ఉండాలి? నిత్య జీవము కలిగిన వారుగా ఉండాలి. మరణము లేని బిడ్డలుగా ఉండాలి. మరి ఎటువంటి స్థితిలో నీ బిడ్డలు ఉన్నారా? నువ్వు జ్ఞాపకం చేసుకో. అటువంటి స్థితిలో లేకపోతే మన కుటుంబంలో అనేకమైన కష్టాలు, అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు, అనేకమైన మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు నీవు లేవలేని పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా, 2025 సంవత్సరం గడిచిపోయింది, 2026 సంవత్సరం మొదటి నెల గడిచిపోయింది, 2వ నెలలో నీ జీవితం, నీ కుటుంబం ప్రారంభించబడుతుంది. 8వ తారీఖులో ఉంది. ఈనాడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబ భవిష్యత్తు బాగుండాలి అంటే
నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే ఒలీవ మొక్కల వలె నీ జీవితం ఉండాలి. అటువంటి స్థితులు లేకపోతే నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నా బిడ్డల యొక్క స్థితిగతులు ఏంటి? తండ్రి చిత్తాన్ని కనుగొనకుండా నీవు లాయర్ కావాలని, కలెక్టర్ కావాలని, ఉద్యోగం రావాలని, మంచి భవిష్యత్తు కావాలని, మంచి వరుడు కావాలని, మంచి వధువు కావాలని, ఇంకోటి కావాలని, ఇంకొకటి కావాలని, మంచి మ్యాడి కట్టాలని, మంచి ఇంకోటి కట్టాలని, నీవు ఇట్లా ఉండాలని అట్లా ఉండాలని చూడొద్దు. తండ్రి చిత్తాన్ని నువ్వు కనుగొని బిడ్డగా ముందుకు సాగు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ కుటుంబంలో ఎటువంటి అనేకమైన శ్రమలు దేవుడు తీరుస్తాడు. నీవు పతనం అయిపోయినటువంటి నీ కుటుంబాన్ని బాగుపరుస్తాడు. నీకు ఎదురవుతున్న అనేకమైన శ్రమలన్నింటినీ దేవుడు తొలగిస్తాడు. నీకు ఎదురవుతున్న అనేకమైన రుగ్మతలను దేవుడు విడిపిస్తాడు. నేను వెంటాడుతున్న అనేకమైనటువంటి ఇబ్బందులను దేవుడు తొలగిస్తాడు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని కనుగొన్నటువంటి కుటుంబం మనం ఉండాలి. ఉదయం లేవగానే ప్రార్థన చేయి, ప్రభువా ఈ దిన ప్రయాణం ఏంటి, ఈ దిన నా యొక్క దినచర్య ఏంటి ప్రభు, నువ్వు ప్రార్థన చేయి. తండ్రి చిత్తాన్ని నువ్వు కనుగొనలేకుండా నువ్వు ప్రారంభించొద్దు దినం. నువ్వు ఎక్కడికి ప్రయాణం వెళ్తున్నావు, ప్రార్థన చేయి. భోజనం చేస్తున్నావు, ప్రార్థన చేయి. ఉద్యోగానికి వెళ్తున్నావు, ప్రార్థన చేయి. వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న ప్రార్థన చేయి. నువ్వు చదువుకు వెలుగుతున్నావు, ప్రార్థన చేయి. నీకు ఎలాంటి ఉద్యోగంలో ప్రార్థన చేయి. తండ్రి చిత్తాన్ని కనుగొనకుండా నీకు అదే కావాలి అదే కావాలి అదే కావాలి అనొద్దు. నీకు అదే కావాలి అదే కావాలని అంటే దేవుడు ఇంకొకటి ఇచ్చాడేమో దేవుని చిత్తములో, ఇది వద్దు అనొద్దు. దాన్ని తీసి వేసావని పాడవేసావనుకో, ఇంకో దానికి ఎదురు చూస్తున్నావు అనుకో, అది నీవు దేవుడు నీకు దేవుని చిత్తం ఇదేమో, నీకు ఈ ఉద్యోగమేమో, దేవుని చిత్తం ఈ వరుడేమో, దేవుని చిత్తం ఈ వధువేమో. నువ్వు ఆలోచన చెయ్యి. ఇది కనుగొనలేకుండా నీవు ముందుకు నడిచావంటే నీ జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేసుకో. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, కుటుంబమా ఎట్లా ఉండాలంట? పిల్లలు భోజనపు బల్ల చుట్టూ రాజరికం వలె ఉండాలి. రెండవదిగా దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. మూడవదిగా ఎదుటి వారిని సన్మానించేవారుగా ఉండాలి. నాలుగవదిగా మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి. ఐదవదిగా సౌందర్యవంతులుగా ఉండాలి. ఆరవదిగా ఎలా ఉండాలి? దేవుని అభిషేకం పొందిన వారుగా ఉండాలి. ఏడవదిగా జీవము కలిగిన వారుగా ఉండాలి. అప్పుడే మన బిడ్డలు, మన కుటుంబం, మన సంఘం వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది. అటువంటి కృప, అటువంటి దీవెన దేవుడు మనందరికి దయచేలాగున అందరూ మోకరించండి. వీలైన కలిగిన వాళ్ళు మోకరించండి, వీలు లేని వారు తలలు వంచండి. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా ఈ 2026 సంవత్సరంలో అయ్యా నన్ను, నా కుటుంబాన్ని నడిపించావయ్యా. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్న మాటలు బట్టి ప్రభువా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదించబడుదురు. యజమానుడా, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదవు. యజమానురాలు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు. కుటుంబంలో కష్టాలా, శ్రమలా, ఇబ్బందులా, శోధనలా, అవమానాలా, నిందలా, ఎన్ని సంవత్సరాలు నువ్వు భరించలేని స్థితిలో ఉన్నావు. తండ్రి చిత్తాన్ని ఏనాడైనా కనుగొనేటువంటి కుటుంబముగా, బిడలుగా నువ్వు ఉన్నావా? నీ భవిష్యత్తు ఏంటో దేవుని ఎప్పుడైనా అడిగావా? నీ బిడల భవిష్యత్తు ఏంటో దేవుని ఎప్పుడైనా అడిగావా? 2026 సంవత్సరం ఈ ఫిబ్రవరి నెల 8వ తారీఖు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ కుటుంబంతో మాట్లాడుతున్న మాట ఇది. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నేటికైనా నువ్వు ప్రార్థన చేయి, తండ్రి చిత్తాన్ని కనుగొను. నీ బిడ్డల కోసం ఏడుస్తున్నావు, నీ కుటుంబ పరిస్థితి కొరకు ఏడుస్తున్నావు,
నువ్వు ఎంత సంపాదించినా నీ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కష్టాలు ఎదురవుతున్నాయి, శ్రమలు ఎదురవుతున్నాయి, నీకున్నటువంటి వ్యాధులు తొలగిపోవడం లేదు. నువ్వు అభిషేకించబడితే నీ వ్యాధి తొలగిపోతుంది. నువ్వు దేవుణ్ణి ఆరాధించే కుటుంబంగా ఉన్నావా? దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉన్నారా? సన్మానించేవారుగా ఉన్నారా లేదా? జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబము సాక్ష్యార్థంగా ఉందా? సాక్ష్యం కలిగిన కుటుంబంగా ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమయం అయిపోయిందని ఆలోచన చేయొద్దు. ఈ సమయంలో దేవుడు నీ కుటుంబాన్ని రెండంతలుగా ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీ బిడ్డల భవిష్యత్తు మార్చాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నువ్వు అనుకున్నది దేవుడు నెరవేర్చని ఇష్టపడుతున్నాడు. ఆయన అమ్మా, ఉద్యోగం లేదేమో, వివాహాలు కావడం లేదేమో, సంతానం లేదేమో, నువ్వు అనుకున్న వ్యాపారంలో నష్టం వస్తుందేమో, నువ్వు చేసే ఉద్యోగంలో స్థిరత్వం లేదేమో, నువ్వు చేసే ఉద్యోగంలో కష్టాలు ఎదురవుతున్నాయేమో, నువ్వు చేసే వ్యాపారంలో నష్టం వస్తుందేమో, నీ బిడలు చదువులో వెనుకంజ వేస్తున్నారేమో, నువ్వు చదివే చదువులో జ్ఞానం కొరతైందేమో. నువ్వు భయపడద్దు. దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన నీ భవిష్యత్తు మార్చబోతున్నాడు. ఆయన తీర్మానం చేసుకో. నువ్వు దేవునికి ఆరాధించే బిడ్డగా లేవేమో, నువ్వు దేవుని మహిమపరిచే బిడ్డగా నువ్వు లేవేమో. పేరు ప్రఖ్యాతి కోసం అనుకోద్దు. ఒక సాక్ష్యార్థమైన జీవితం నీకు లేదేమో. ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఏడుస్తూనే ఉంటావు, నీ కష్టంలో నలుగుతూనే ఉంటావు. విడిచిపెట్టు. నీకున్న బలహీనత విడిచిపెట్టు. నువ్వు ఆరాధించలేని ఏ బలహీనత నిన్ను వెంటాడుతుందో, ఏ పాపం నిన్ను కృంగదీస్తుందో, నీ మాట, నీ చూప, నీ తలంప, నీ ఆలోచన, ఎన్ని సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావో విడిచిపెట్టు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒలీవ చెట్టు వలె నేను ఉంచాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, 2026 సంవత్సరం నన్ను నడిపించావయ్యా, నా కుటుంబాన్ని నడిపించావయ్యా, ఈ మాటలతో నన్ను ధైర్యపరిచావయ్యా. ఒలీవ మొక్క అంటే ఏంటో నాకు తెలియక జీవిస్తున్నానయ్యా, నాతో మాట్లాడావు ప్రభువా అను. ప్రభు, నువ్వు ప్రార్థన చేయి. స్వరం ఇప్పు. ఒక కన్నీటి బొట్టు కార్చు చాలు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు అనుకున్న దేవుడు నెరవేరుస్తాడు. ఆయన తండ్రిగా బాధ్యత ఏంటో తెలుసా? ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని పట్ల ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన చిత్తాన్ని నువ్వు కనుగొనలేని బిడ్డగా ఉంటే ఏం ప్రయోజనం? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, తండ్రి చిత్తాన్ని ఏమైనా కనుగొనడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. ఆయన నీకోసం రక్తం కార్చాడు. ఆయన నీకోసం బలైపోయాడు. ఆయన తిరిగి లేచాడు. 3వ మృత్యుంజయుడై పరలోకమునకేగి నీకోసం, నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రయాసపడుతూ భారం మోస్తున్న సమస్త జిల్లారా, నువ్వు నమ్మి బాప్తీసం తీసుకున్న ఉండవచ్చు, కానీ నీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ చూపు ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నువ్వు జీవించే జీవిత విధానం ఎలా ఉంది? నీ ఉద్యోగంలో ఎలా ఉన్నావు? నువ్వు చేసే వ్యాపారంలో ఎలా ఉన్నావు? నువ్వు చదివే చదువు ఆ యొక్క స్టూడెంట్ దగ్గర ఎలా ఉన్నావు? ఇరుగు పొరుగు ఎలా ఉన్నావు? ఎదుటి మనిషి ఎడల ఎలా ఉన్నావు? ఎలా ప్రవర్తిస్తున్నావు? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రభువుకు చెప్పు. ప్రేమా స్వరూపి, ఆత్మా స్వరూపి, దయగల దేవుడవు నీవయ్యా. ప్రేమకు అర్థం నీవే యేసయ్యా. నీ ప్రేమకు శరణమయ్యా. ప్రేమకు అర్థం నీవే యేసయ్యా. నీ ప్రేమకు శరణమయ్యా.
అందమైన యేసయ్యా, బంగారు యేసయ్యా, నీవే మోక్షమయా, నీ పాదాలకు శరణమయా. అందమైన యేసయ్యా, బంగారు యేసయ్యా, అందమైన యేసయ్యా, బంగారు యేసయ్యా, నీవే మోక్షమయా, నీ పాదాలు శరణమయా, నీవే మోక్షమయా, నీ పాదాలకు శరణమయా. జీవము నీదయ్యా, ఊపిరి నీదయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. జీవము నీదయ్యా, ఊపిరి నీదయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. నీ యందు మేము బ్రతుకుచున్నాము, నీ యందు మేము బ్రతుకుచున్నాము, నీకే శరణమయా, నీ పాదాలకు శరణమయా, నీవే శరణమయా, నీ పాదాలకు శరణమయా. అందమైన యేసయ్యా, బంగారు యేసయ్యా, నీవే మోక్షమయా, నీ పాదాలకు శరణమయా. సోదరి సోదరుడా, నీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఒక చిన్న సమర్పణ చేసుకో ప్రభువా. ఈ లోకములో నేను నా కుటుంబం ఒలివ మొక్కల వలె జీవించాలయ్యా. నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నా కుటుంబంలో శ్రమలు తొలగిపోవాలి, నా కుటుంబంలో ఎదురవుతున్న రుగ్మతలు తొలగిపోవాలి, నాలో ఎదురవుతున్న అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, అనేకమైనటువంటి అయ్యా కష్టాలన్నీ తొలగిపోవాలి. నేను స్వస్థపరచబడాలి, నీ చేతనే దీవించబడాలి ప్రభువా. నువ్వు ప్రేమ స్వరూపివి, దయగలిగిన దేవుడవయ్యా. నాతో మాట్లాడిన ప్రతి మాటకే నీకు స్తోత్రాలు ప్రభుని చెప్పు. దేవుడు నీతో మాట్లాడి ఉంటే నీ హస్తమెత్తి పైకి ప్రభు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ఆయన. ఆత్మస్వరూపి, ప్రేమ స్వరూపి, దయగల దేవుడవు నీవయ్యా. ఆత్మస్వరూపి, ప్రేమ స్వరూపి, దయగల దేవుడవు నీవయ్యా. నీ యందు మేము బ్రతుకుచున్నాము, నీకే స్తోత్రమయా, నీ పాదాలకు స్తోత్రమయా, నీకే స్తోత్రమయా, నీ పాదాలకు స్తోత్రమయా. అందమైన యేసయ్యా, బంగారు యేసయ్యా, నీవే మోక్షమయా, నీ పాదాలకు స్తోత్రమయా, నీకే స్తోత్రమయా, నీ పాదాలకు స్తోత్రమయా. జీవము నీవయ్యా, ఊపిరి నీదయ్యా, దయగల దేవుడవు నీవయ్యా. నీ యందు మేము బ్రతుకుచున్నాము, నీకే స్తోత్రమయా. సోదరి సోదరుడా,
ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుంటే నీ హస్తం పైకెత్తి నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒలీవ మొక్కల వలె నీ కుటుంబం ఉండాలి, నీ బిడ్డలు ఉండాలి. నువ్వు సిగ్గుపడవద్దు. 2026 సంవత్సరంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ 8వ తారీఖు 2వ మాసం దీవించుటకైనా ప్రారంభించబడుతూ ఉన్నాడు. నువ్వు సిగ్గుపడవద్దు, దిగులు పడవద్దు. దేవునిని అభిషేకించాలని, ఆయనను ఆరాధించి బిడ్డగా చేయాలని, రాజరికముగా ఉండాలని, సన్మానించే బిడ్డగాను ఉండాలని, సౌందర్యవంతులుగా ఉండాలని, సాక్షార్థమైనటువంటి కుటుంబముగా, సంఘముగా, బిడ్డగా ఉండాలని, జీవము కలిగిన బిడ్డలుగాను ఉండాలని దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడైనా. నీకోసం ప్రార్థన చేయబోతున్నాడు. స్తుతులకు కారణభూతులకు మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతిబిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి, అభివృద్ధిపరచండి. అయా వాక్య ప్రకారం జీవించటకు సహాయం చేయండి. ఎందరైతే తమ హస్తాలు ఎత్తి ఉన్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాలలో కావాల్సినటువంటి నీ పరలోకపు దీవెనలు నింపండి దేవా. ఎదురవుతున్న అనేక సమస్యలు తీర్చండి. ఒలీవ మొక్కల వల్ల నీ బిడ్డలు మరి దీవించి ఆశీర్వదించి సాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరొకసారి చక్కటి అవకాశం కలిగించినటువంటి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ బి సంపత్ విజయ్ కుమార్ సార్ గారికి, అలాగే వారి కుటుంబానికి, మరి కమిటీ అంతటికి, సంఘం అంతటికి పేరు పేరున వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక, ఆమేన్. ప్రియతమ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ బి సంపత్ విజయ్ కుమార్ గారు ఇప్పుడు అక్కడి నుంచి ఆయన ఉన్నటువంటి స్థలంలో నుంచి మాట్లాడుతూ సంఘంతో వినవలసిందిగా తెలియజేస్తుంటున్నాను. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి ఆత్మీయులరా, క్రీస్తునందు సహోదర సహోదరులరా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పునరుద్ధాన నామములో హోలీ ల్యాండ్ నుండి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభములను, శుభాశిష్యులను సంఘానికి అంతటికీ తెలియపరుస్తుంటున్నాను. ప్రభు మహాకృప చేత మీ అందరి ప్రార్థన ఆశీర్వాదాలను బట్టి ఇక్కడ జాన్ వెస్లీ గారి మినిస్ట్రీస్ తరఫున ఏర్పాటు చేయబడినటువంటి యొక్క హోలీ ల్యాండ్ టూర్ అంతటిలో ప్రభు కృప చూపించి ఇంతవరకు మంచిగా ఆశీర్వదిస్తూ వచ్చారు. ప్రస్తుతం బెత్లెహేములో ఉంటున్నాం. బెత్లెహేములో ఇక్కడ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొనబోతున్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్నప్పుడు మళ్ళీ మీతో కలుసుకునే సమయము వేరుగా ఉంటున్నది కనుక, ఎందుకనగా ఇజ్రాయేలు దేశమునకు మన దేశమునకు 3:30 గంటల సమయము వ్యత్యాసం ఉంటుంది. అందుకొరకాయ మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నట కష్టం కనుక ఈ సమయమున సంఘమంతటికి హృదయపూర్వకంగా శుభములను, శుభాకాంక్షలు, శుభాశిష్యులు తెలియపరుస్తున్నాం. ప్రేమ కలిగిన దేవుడు ఆయన నిజంగా ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరమైన సంగతులన్నీ కూడా ఇక్కడ ఉంటున్నాయి కనుక దయచేసి సంఘము ప్రార్థించండి. అందరూ కూడా మనమందరము రాబో కాలములో నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణములో మన యేసయ్య సంఘం అంతా కూడా పాలి భాగస్థులు కావాలి అన్నటువంటిదే నా ప్రత్యేకమైన ప్రార్థన. ఈరోజు సంఘం అంతటి కొరకు ప్రార్థన చేయబోతుంటున్నాం. అలాగే మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటున్నాం. ఈరోజు విశేషముగా సంఘం కొరకు మరింతగా దేవుని సన్నిధిలో ఆరాధనలో ప్రార్థన చేయబోతుంటున్నాం. అందరికీ ప్రభు పేరట వందనాలు. విశేషముగా మన డీకనేట్ కమిటీ పెద్దలందరికీ, చర్చ్ ప్రాపర్టీ కమిటీ పెద్దలందరికీ, చర్చ్ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ పెద్దలందరికీ, సంఘం అంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనములను తెలియపరుస్తూ శుక్రవారము రాత్రికి మళ్ళీ మనము అనంతపురంలో పరిశుద్ధ మన ఎస్ఐయు చర్చ్ దేవుని సన్నిధిలో అందరం కలుసుకుందాం. అంతవరకు మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని, మనమందరం ప్రభు చిత్తమైతే ఈ సంవత్సర కాలంలో మరొక్కసారి మనము ఈ ప్రాంతాలన్నీ విజిట్ చేసి ప్రభువును ఘనపరిచి మహిమపరుద్దాం. ఫిజికల్గా, స్పిరిచువల్గా భవిష్యత్తులో మన సంఘం అంతా కూడా ఎత్తబడే సంఘంగా, ఆత్మీయంగా సిద్ధపడిన సంఘంగా ఉండునట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన యేసయ్య సంఘాన్ని
అందరినీ బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రభు యొక్క కృపా ఆశీర్వాదములు, ఆరోగ్యము, నెమ్మది, క్షేమము మీ అందరికీ, మీ కుటుంబాలకు ప్రభు అనుగ్రహించును కాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఆరాధన అంతట్లో ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు. చేరు వచ్చిన ప్రతి కుటుంబాలను మీరు పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకించబడి ప్రభువా, దైవజనులు, అభిషక్తులు రెవరెండ్ డాక్టర్ సంపత్ విజయ్ కుమార్ సార్ గారిని బట్టి మీకు వందనాలు. అయ్యా, ఇదిగో తండ్రి, ఆ ప్రదేశంలో మీరు తిరిగిన ప్రదేశం పోలీలాండ్లో ప్రభువా ఉంటుండగా, అయ్యా మీరు తిరిగిన ప్రదేశం అంతటినీ నాయన అయ్యా తిలకిస్తూ ఉండగా ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించి తిరిగి క్షేమకరంగా మా మధ్యలోకి నడిపించి సహాయం చేయండి. అయ్యా మరొకసారి తండ్రి, ఈ చర్చి కమిటీ పెద్దలందరినీ మీరు పేరుపైన దీవించి ఆశీర్వదించమని, చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించమని, తిరిగి నాయన ఆరాధన ముగించుకొని వారి ప్రయాణంలో తిరిగి వెళ్తూ ఉండగా చేయవలసిన గమ్యం వారు చేర్చి ప్రభా, తిరిగి రానంత వరకు నాయన నీ సన్నిధి, నీ కాపుదల ప్రతి బిడ్డలతో మీరు ఉంచమని, చదువుతున్న బిడ్డలకును, ఉద్యోగం చేస్తున్న వారికి, వ్యాపారం చేస్తున్న వారికి ప్రభా ప్రతి ఒక్కరి పేరుపైన మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకించబడిన ఆయన ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుటకు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మా దయచేయం, మాడల అపరాధములు చేసిన మనం క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధన లేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తియు మేము నిరంతరం నీవైనావు స్వామి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని సావాసమును ఇక్కడ వచ్చిన వారికి, రాని వారికి, సంఘమంతని సకల పరిశుద్ధులకును, ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి, హోలీలలో ఉన్నటువంటి దైవజనులకు వారి కుటుంబానికి, తిరుగు ప్రయాణం అంతటికి సదాకాలం దేవుడెల్లప్పుడు తోడే ఉన్నగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రేమలో అందరికీ వందనాలు.